ఈరోజు వైశాఖ సోమవారం ఎంతో శక్తివంతమైన విశేషమైన రోజు. వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తాం. సోమవారము అంటే దేవాది దేవుడైన మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు వైశాఖ పురాణంలోని ఈ కథలను వింటే చాలు జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శృతదేవ మహాముని ఇలా పలికాడు. వైశాఖ మాసంలో ఎండకు బాధపడే సామాన్యులకు, మహాత్ములకు ఎండ వల్ల కలిగే బాధ కలగకుండా ఉండడానికి గొడుగులు ఇస్తే వారి పుణ్యం అనంతం. దాన్ని వివరించే కథను నీకు చెప్తాను. శ్రద్ధగా విను శృతకీర్తి మహారాజా అని శృతదేవ మహాముని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం కృతయుగంలో జరిగిన వైశాఖ మాస వ్రతాన్ని వివరించే కథ ఇది. వంగదేశమున సుకేతు అనే పేరుగల మహారాజు కుమారుడగు హేమకాంతుడు అనే రాజు ఉండేవాడు. మహావీరుడైన అతను ఒకప్పుడు వేటకు వెళ్ళాడు. అడవిలో వరహం, మున్నగు జంతువులను చాలా వాటిని వేటాడి అలసిపోయి అక్కడ ఉన్న మునుల ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమం శతర్చునులు అనే మునుల ఆశ్రమం. ఆ విషయం తెలియని రాజకుమారుడు వారిని పలు విధాలుగా పలకరించినా వారు సమాధానం ఇవ్వకపోవడం వల్ల వారిని చంపబోయాడు యువరాజైన హేమకాంతుడు. ఆ మునులు తన్ను ఆదరించలేదని రాజుకు కోపం వచ్చింది. అప్పుడా మునుల శిష్యులు అక్కడికి వచ్చి రాజును వారించారు. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బాహ్య స్మృతి లేదు కాబట్టి వారు నిన్ను చూడలేదు, గౌరవించలేదు. ఇట్టి వారిపై నీకు కోపం ఎందుకు అని పలికారు. అప్పుడు కుశకేతుని కుమారుడైన హేమకాంతుడు వారిని చూసి, మీ గురువులు తపోదీక్షలో ఉంటే మీరు అలసిన నాకు ఆతిథ్యం ఎందుకు ఇవ్వలేదు అని కోపంగా అన్నాడు. అప్పుడు ఆ ముని శిష్యులు ఇలా పలికారు. రాజకుమారా, మేము భిక్షాన్నం తినేవారం. మీకు ఆతిథ్యం ఇవ్వడానికి మా గురువుల ఆజ్ఞ మాకు ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో మేము నీకు ఆతిథ్యం ఎలా ఇవ్వగలము అని పలికారు. అప్పుడు హేమకాంతుడు ఇలా పలికాడు. ప్రభువులైన మేము క్రూర జంతువులు, దొంగలు, మిగతా వారి నుండి మిమ్మల్ని రక్షిస్తున్నాము. మేమిచ్చిన అగ్రహారాలు, మున్నగు వాటిని పొంది మీరు మా యందు ఇలా ఉండడం తగింది కాదు. కృతజ్ఞులైన మిమ్మల్ని చంపినా తప్పులేదు అని పలికి వారిపై బాణాలను ప్రయోగించి కొంతమందిని చంపాడు. ఇది చూసిన మిగతా శిష్యులు భయంతో పారిపోయారు. రాజభటులు ఆశ్రమంలోని వస్తువులన్నిటినీ కొల్లగొట్టారు. ఆశ్రమాన్ని పాడు చేశారు. తర్వాత హేమాంగదుడు తన రాజ్యానికి తిరిగి వెళ్లిపోయాడు. కుశకేతువు తన కుమారుడు చేసిన పనికి ఎంతగానో కోపగించాడు. నీవు రాజుగా ఉండకూడదు అని అతన్ని దేశం నుండి వెళ్లగొట్టాడు. హేమకాంతుడు తండ్రిచే పరిత్యజించబడి దేశ బహిష్కృతుడై అడవిలో తిరుగుతూ కిరాతుడై జీవించసాగాడు. ఈ విధంగా 28 సంవత్సరాలు గడిచాయి. హేమకాంతుడు కిరాత జీవనానికి అలవాటు పడి కిరాత ధర్మాలను ఆచరిస్తూ కిరాతుడై జీవిస్తూ ఉన్నాడు. బ్రహ్మహత్యా దోషమున నిలకడలేక అడవుల బట్టి తిరుగుతూ జీవిస్తూ ఉన్నాడు. ఒకసారి వైశాఖ మాసంలో త్రితుడు అనే ముని ఆ అడవిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఎండ వేడికి బాధపడి దప్పికచే పీడించబడుతూ ఒక చోట మూర్ఛిల్లి పడిపోయాడు. దైవికంగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు ఆ మునిని చూసి జాలిపడ్డాడు. అప్పుడు హేమకాంతుడు మోదుగా ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగుగా చేశాడు. తన వద్ద సొరకాయ బుర్రలో ఉన్న నీటిని చల్లి మునిని సేద తీర్చాడు. త్రితుడును వాని చేసిన ఉపకారాలచే సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామానికి చేరి సుఖంగా ఉన్నాడు.
హేమకాంతుడు వ్రతాన్ని ఆచరించకపోయినా జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇవ్వడం వల్ల అతనికి గల పాపాలన్నీ తొలగిపోయాయి. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. కొంతకాలానికి అతడు రోగగ్రస్తుడయ్యాడు. పైకి లేచియున్న జుట్టుతో భయంకర ఆకారాలకు యమదూతలు వాని ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చారు. అప్పుడు హేమకాంతుడు ఆ యమదూతలను చూసి భయపడ్డాడు. వైశాఖ మాసంలో మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యబలమున హేమకాంతునికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించసాగాడు. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమకాంతుణ్ణి భయపెడుతున్న యమదూతుల్ని నివారించు. వైశాఖ మాస ధర్మాన్ని పాటించిన హేమకాంతుడు రక్షించదగినవాడు. వైశాఖ ధర్మాన్ని ఆచరించి నాకిష్టమైన వాడయ్యాడు, పాపహీనుడయ్యాడు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. ఇంతకు పూర్వం అపరాధాలు చేసిన నీ కుమారుడు వైశాఖ ధర్మాన్ని ఆచరించి ఒక మునిని కాపాడినవాడు, మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావంతో ఇతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడు, నీకు సాటైనవాడు అయ్యాడు. కాబట్టి ఇతన్ని రాజుగా చెయ్యమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విక్ష్వక్సేనుణ్ణి సుకేతు మహారాజు వద్దకు పంపాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం విక్ష్వక్సేనుడు సుకేతుని వద్దకు వెళ్లాడు. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపాడు. హేమకాంతుని తండ్రి అయిన కుసుకేతు వద్దకు వెళ్లి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు చెప్పి వానిని అతని తండ్రికి అప్పగించాడు. కుసకేతువు భక్తితో చేసిన పూజను, స్తుతులను స్వీకరించాడు మహావిష్ణువు. కుసకేతువు సంతోషంతో తన పుత్రుణ్ణి స్వీకరించాడు. తన పుత్రుడికి రాజ్యాన్ని ఇచ్చి విక్ష్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు అడవులకు వెళ్లి తపస్సు ఆరంభించబోయాడు. విక్ష్వక్సేనుడు కుసకేతువుని, హేమకాంతుణ్ణి ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు. హేమకాంతుడు మహారాజైన ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని, దానికి చెందిన దానాలను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యాడు. హేమకాంతుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గాన్ని అవలంబించి శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయా స్వభావం కలిగి అన్ని యజ్ఞాలు చేశాడు. చివరకు సర్వ సంపదలను పొంది పుత్ర పౌత్రులతో కూడి సర్వభోగాలను అనుభవించాడు. చిరకాలము రాజ్యాన్ని చక్కగా పాలించి విష్ణు లోకాన్ని చేరుకున్నాడు. కాబట్టి శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మాలు సాటి లేనివి, సులభ సాధ్యాలు, పుణ్యప్రదాలు, పాపాలను దహించేవి, ధర్మార్థ కామ మోక్షాలను కలిగించేవి. ఇలాంటి ధర్మములు సాటిలేని పుణ్యఫలాన్ని ఇస్తాయి అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వివరించాడు. తొండై మండలం ఒక భాగ్యసీమ. దానికి కంచి ముఖ్య పట్టణం. ఆగమముల ప్రకారం ఇక్కడే పార్వతీదేవి శివుడు గురించి తపస్సు ఆచరించింది. ఇక్కడ శివుడు ఏకామ్రనాథుడిగా పిలువబడతాడు. తిరుత్తొండారు ఇక్కడే జన్మించాడు. రజకుడుగా పుట్టాడు. శివ ధ్యానైక తత్పరుడు. శివభక్తులను ఆదరించేవాడు, సేవించేవాడు. వారి ముఖాల్ని చూసి వారవసరాలు గుర్తెరిగి వాళ్లకు సహాయం చేసేవాడు. అందుకని అతనికి తిరుకురిప్పు తొండనాయనారు అనే పేరు వచ్చింది. శివభక్తుల బట్టలు ఉతికేవాడు. శివుడు ఇతని భక్తికి మెచ్చి అందరికీ అతని విశేషం తెలియచెయ్యాలి అనుకున్నాడు. అప్పుడు శివుడు ఒక పేదవాడిగా రూపం పొంది మెడకు రుద్రాక్షలతో, దేహమంతా విభూది పుండ్రములతో, చిరిగిపోయిన దుస్తులతో తిరుత్తొండారుకు ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూడగాని తిరుత్తొండారుకు మైకం కమ్మింది. తేరుకుని అతన్ని కొలిచాడు. అతన్ని ప్రశ్నించాడు. స్వామీ, మా ఇల్లు మీ రాకతో పావనమైనది. ఎందుకని మీరు చిక్కిపోయారు? మీ దుస్తులను ఉతికి పెట్టనీయండి, మీకు సేవ చెయ్యనీయండి అని అర్థించాడు. ఆ శివభక్తుడు ఒక షరతుతో ఆ బట్టలు ఉతకడానికి అనుమతి ఇచ్చాడు. ఆ షరతు ఏంటి అంటే, ఆ బట్టలు ఉతికి ఆరవేసి తనకు సూర్యుడు అస్తమించే లోపల అందజేయాలి. లేకపోతే బక్క చిక్కిన తాను చలికి చనిపోతాడు అని.
తొండారు ఇందుకు అంగీకరించాడు. అంగీకరించే సమయానికి ఎండ బాగానే ఉంది. వెంటనే ఆ బట్టలు ఉతికాడు. ఆరవేసే సమయానికి పెద్ద వాన మొదలైనది. సూర్యుడు అస్తమించే సమయం వచ్చింది. ఆ బట్టలు ఆరే పరిస్థితి కనబడలేదు. తొండారు తబ్బిబ్బు అయ్యాడు. శివభక్తుడికి తాను సహాయం చేసే బదులు అతన్ని కష్టాల పాలు చేసే స్థితికి వచ్చింది. ఈ పాపాన్ని తలుస్తూ ఆ బట్టలు ఉతికే రాయికి తన తలను వేసి కొట్టుకున్నాడు. దేవుణ్ణి ప్రార్థించాడు. పరిస్థితిని చూసి ఆక్రందించాడు. శివుడు ఆ ఆక్రందనకి కరిగి ప్రత్యక్షమై తొండారును అభినందించి, భక్తికి మెచ్చుకుని త్వరలో నన్ను చేరగలవు, నా దగ్గరే ఉండగలవు అని అనునయంగా పలికాడు. తొండారు పరవశించి శివుడు పాదాలపై పడి తన్మయత్వంతో శివుణ్ణి స్తుతించాడు. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథుడు, ముక్కంటి, ఇలా ఎన్ని పేర్లో ఆ జంగమయ్యకు. చేతిలో శూలం, మెడలో సర్పం, పులిచర్మం కట్టుకుని, ఒళ్లంతా బూడిద పూసుకుని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయి ఆదియోగి. అణువణువుకు ఒక చరిత్ర ఉందని చెబుతున్నాయి పురాణాలు. అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి. వాటిని తెరిస్తే చాలు భస్మమయ్యే ఆ మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డగొట్టు శంకరుడా అంటూ శివభక్తులు తన్మయత్వంతో ఊగిపోతూ ఉంటారు. అయితే పులిచర్మం కట్టుకుని బూడిద పూసుకుని హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆదియోగి మహిమలు అన్నీ ఇన్నీ కావు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా చిటుక్కు మనదు. పాహి అని పిలవంగానే ప్రత్యక్షమై వరాలు కురిపించే శివుడికి బోలా శంకరుడు అనే పేరు కూడా ఉంది. ఇంత శాంతపరుడు, కరుణా హృదయుడు, ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి. మూడో కన్ను తెరిస్తే ప్రళయమే. అయితే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి వస్తుంది. ఆయన ధ్యానంలో ఉండడాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడి వెనక నుంచి వెళ్లి తన 2 చేతులతో ఆయన 2 కళ్ళు మూస్తుంది. అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుణ్ణి, కుడి కన్ను సూర్యుణ్ణి సూచిస్తాయి. అయితే పార్వతీదేవి ఆ 2 కన్నులు మూయడంతో ముల్లోకాల మొత్తం చీకటిని అలుముకుని అల్లకల్లోలంగా మారతాయి. దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింప చేస్తాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరింపచేస్తాడు. ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ. అయితే ఈ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆది పరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరుల్ని సృష్టిస్తుంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తన్ను వివాహం చేసుకోవాల్సిందిగా ఆది పరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. మొదట ముగ్గురు కూడా అందుకు నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆది పరాశక్తి తన మూడో కన్ను తెరచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు. అన్నట్లుగాని ఆది పరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది. ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరచి ఆది పరాశక్తిని భస్మం చేసేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, మరో భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి పరమశివుని మెడలోని కపాలమాల కథను తెలుసుకోమని సతీదేవితో నారద మహర్షి చెబుతాడు. దాంతో ఒకనాడు సదాశివుడితో సతీదేవి మాట్లాడుతూ ఇలా పలుకుతుంది. స్వామి, మీరు కపాలమాల ధరించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తుంది. ఆ మాటను దాటవేయడానికి పరమేశ్వరుడు ప్రయత్నిస్తాడు. అప్పుడు సతీదేవి పట్టుపడుతూ
తనకి ఈ విషయం గురించి చెప్పమని కోరుతుంది. ఇక శివుడు తన మెడలోని కపాలాలన్నీ సతీదేవి అని చెబుతాడు. ఆ మాట వినగానే సతీదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇంతకుముందు సతీదేవి 107 జన్మలు ఎత్తింది. వాటికి గుర్తుగా ధరించిందే ఈ కపాల మాలయని శివుడు చెబుతాడు. అంతేకాకుండా ఈ మాలలన్నీ సతీదేవి జన్మలకు సంబంధించినవి. ఇంకొక కపాలం చేరితేనే ఆ మాల పూర్తవుతుందని పరమేశ్వరుడు చెబుతాడు. శివుని మాటలు విన్న సతీదేవి యజ్ఞకుండంలో దూకి శరీర త్యాగం చేస్తుంది. ఇక 108వ కపాలం వచ్చి చేరడంతో పరమశివుడు మెడలోని కపాల మాల పూర్తవుతుంది. సోమవార వ్రత కథ. ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు ఒక నగరంలో ఒక సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతను అపారమైన సంపదను కలిగి ఉండేవాడు. అతనికి అన్ని సంపదలు ఉన్నా, సుఖాలు ఉన్నా కూడా కొడుకులు లేని కారణంగా ఎంతో విచారంగా ఉండేవాడు. కొడుకు పుట్టాలని ఆ సంపన్న వ్యాపారి క్రమం తప్పకుండా సోమవార వ్రతాన్ని ఆచరించేవాడు. అతను ప్రతిరోజు శివాలయానికి వెళ్లి అక్కడున్న శివ పార్వతులను పూర్తి విశ్వాసంతో పూజించేవాడు. ఇక పార్వతీదేవి ఆ సంపన్నుడి భక్తికి ఎంతో సంతోషించి మహాశివుడితో ఇలా పలుకుతుంది. స్వామి, ఈ సంపన్న వ్యాపారి మీకు నమ్మకమైన భక్తుడు. అతను క్రమం తప్పకుండా సోమవారం ఉపవాసం ఉంటాడు. సోమవార వ్రతాన్ని ఆచరిస్తాడు. కాని ఇప్పటికీ అతనికి కొడుకులు లేరు. అతను ఎంతో భక్తి శ్రద్ధలతో సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. కనుక అతని కోరిక తీర్చండి అని అడుగుతుంది. పార్వతీదేవి మాటలు విన్న పరమశివుడు ఇలా అంటాడు. పార్వతి, నీవు అన్న మాటలు అక్షరాలా సత్యం. నీవు కోరినట్లు అతనికి వరాన్ని ప్రసాదిస్తున్నాను. అతనికి ఒక పుత్రుడు కలుగుతాడు. కాని అతడు కొద్ది కాలం మాత్రమే జీవిస్తాడు అని పలకగానే ఇదంతా ధనిక వ్యాపారి వింటాడు. ఇలా పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకోవడం, సోమవార వ్రత ఫలితం వల్ల వారి మాటలు ఈ ధనిక వ్యాపారికి వినబడతాయి. కాలక్రమేణా ఆ వ్యాపారి భార్య ఒక అందమైన కొడుకుకు జన్మను ఇస్తుంది. ఇక దీంతో ఆ ధనికుడి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అతను కొడుకు పుట్టినందుకు గాను గొప్ప ఆడంబరంగా అందరికీ తెలిసేలా పండుగలు జరుపుకుంటాడు. ఆ రోజు పేదలకు అన్నదానం, బట్టలు మరియు ధనాన్ని పంచిపెడతాడు. ఇక అక్కడికి వచ్చిన వారంతా అతని కుమారుడు నిండు నూరేళ్లు జీవించేలా ఆశీర్వదిస్తారు. కాని తన కొడుకు 12 మించి జీవించడని మృత్యుదేవత అయిన యముడు ఎవరినీ విడిచిపెట్టడని తెలిసిన ఆ వ్యాపారి ఎంతో విచారంగా ఉంటాడు. ఇక పరిస్థితి తెలుసుకుని ఆ వ్యాపారి సోమవార వ్రతాన్ని మరింతగా చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా పూజలు చేసినా కూడా తన కొడుకు బతకడం కష్టమని తెలిసి కూడా వ్యాపారి పూజలు మాత్రం మానడు. అలా బాలుడు పెరిగి పెద్దవాడవుతాడు. బాలుడికి 11 వయసు వచ్చింది. అలా 11 సంవత్సరాల వయసులో వ్యాపారి కుమారుడు చాలా తెలివైన మరియు పరిణితి చెందినట్లు కనిపిస్తాడు. ఇక ఇరుగు పొరుగువారు అందమైన అమ్మాయితో పెళ్లి చేయమని వ్యాపారికి సలహా ఇస్తారు. వ్యాపారి భార్య కూడా తన కుమారుడికి వివాహం చెయ్యాలని వ్యాపారిని కోరుతుంది. ఆమె దానికోసం పదే పదే పట్టుబడుతుంది. కాని అల్పాయుష్కుడైన కొడుక్కి వివాహమేమిటి అని వ్యాపారి వివాహానికి అంగీకరించడు. ఇక ఆ వ్యాపారి తన బావను పిలిచి ఇలా పలుకుతాడు. చూడు బావా, నా కొడుకును కాశీకి తీసుకువెళ్ళు. అతనికి మంచి చదువు నేర్పించు. ఆధ్యాత్మిక జ్ఞానం నా కొడుకుకు కలగాలి. నీకు ఎంత ధనం అవసరమో అంత తీసుకుని మీరు కాశీకి వెళ్ళండి. వెళ్లే మార్గంలో మీరు ఎక్కడ ఆగితే అక్కడ భక్తి కార్యక్రమాలు, యాగాలు, అన్నదానాలు, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టండి అని చెప్తాడు. ఇక ఆ వ్యాపారి కుమారుడు తన మేనమామతో కలిసి కాశీయాత్ర ప్రారంభిస్తారు. వారు ఆగిన దగ్గరలో అన్నదానాలు, యాగాలు, పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానాలు చేసేవారు. వాళ్ళు బట్టలు లేని వారికి బట్టలు పంచిపెట్టేవారు. బ్రాహ్మణులకు అత్యంత ఉత్తమ భోజనాలు పెట్టేవారు. దక్షిణ కూడా సమర్పించేవారు. ఒకరోజు వ్యాపారి కొడుకు అలాగే మేనమామ
ఒక రాజు రాజధాని వద్ద ఆగారు. ఆ రోజు రాజుగారి కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. అప్పటికే పెళ్లి బృందం నగరానికి చేరుకుంది. కాని పెళ్లికొడుకు అంధుడు, అంటే ఒకే కన్ను ఉన్నందున వరుడు తరపు వాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అతని స్థానంలో అందమైన అబ్బాయి కోసం వరుడి తండ్రి వెతుకుతున్నాడు. తన మేనమామతో కలిసి బస చేస్తున్న వ్యాపారి కుమారుణ్ణి వరుడి తండ్రి మనుషులు గుర్తించారు. పెళ్లికొడుకు తండ్రి ధనవంతుడు. అతను బాలుడు మేనమామతో ఇలా పలికాడు: నా ప్రతిష్ట ప్రమాదంలో పడింది. నా ఒంటి కన్ను కొడుకు స్థానంలో అందమైన పెళ్లికొడుకు నాకు కావాలి. మీవాడు రాజకుమార్తెను తాత్కాలిక వివాహం చేసుకోవాలి. దీనికి అంగీకరిస్తే నేను తగినంత ధనాన్ని మీకు ఇస్తాను. వివాహ వేడుక ముగిసిన వెంటనే మీ దారిన మీరు వెళ్లిపోవాలి అని పలికాడు. ఇక మేనమామ తాత్కాలిక వివాహానికి అంగీకరించాడు. అలాగే తన మేనల్లుణ్ణి ఒప్పించాడు. పెళ్లి ఊరేగింపులో తలపై కవాతుతో అందమైన వరుణ్ణి చూసిన వధువు తరపు వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. వ్యాపారి కుమారుడు మరియు రాజకుమార్తె అగ్నిగుండం చుట్టూ తిరిగి వివాహం చేసుకున్నారు. వారు బయలుదేరే సమయంలో వ్యాపారి కొడుకు తన వధువు కండువాను తీసుకుని దానిపై ఇలా రాశాడు: ఇప్పుడు మనం భార్యాభర్తలం. నేను రాజు కొడుకును కాదు. నేను ఒక ధనిక వ్యాపారి కొడుకుని. నేను ఆధ్యాత్మిక విద్య కోసం కాశీకి వెళ్తున్నాను. నీ నిజమైన వరుడు గుడ్డివాడు. అతనికి ఒక కన్ను లేదు అని రాశాడు. కండువాపై ఏదో సందేశం రాయడం రాజకుమార్తె గమనించింది. కాని ఆ సమయంలో ఆమె దాన్ని చదవలేకపోయింది. పెళ్లి బృందం బయలుదేరబోతున్నప్పుడు వధువు ఆ సందేశాన్ని చదివింది. అసలు విషయం తెలిసి కంగు తిన్నది. అప్పటికే ఆ వ్యాపారి కొడుకు వెళ్లిపోయాడు. ఒంటి కన్ను పెళ్లి కొడుకుతో పాటు వెళ్లేందుకు రాజకుమార్తె నిరాకరించింది. ఇక పెళ్లి బృందం వధువు లేకుండానే తిరిగి తమ రాజ్యానికి వెళ్లిపోయింది. ఇక వ్యాపారి కొడుకు కాశీకి చేరుకుని ఆధ్యాత్మిక అధ్యయనానికి పూర్తిగా అంకితమయ్యాడు. అతని మేనమామ శివుడి పేరు మీద భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేసి తన సోదరి కుమారుడి శ్రేయస్సు కోసం ప్రతిరోజు విరాళాలు ఇచ్చేవాడు. ఇలా ఉండగా అతనికి 12 ఏళ్లు వచ్చాయి. 12వ సంవత్సరం చివరి రోజున వ్యాపారి కుమారుడికి ఛాతిలో నొప్పి పుట్టింది. అతని మేనమామ అతని దినచర్య ప్రకారం దానాలు విరాళాలు ఇచ్చి గదిలోకి వెళ్లి చూడగా బాలుడు శవమై కనిపించాడు. అది చూసి మేనమామ శోకంతో ఏడ్చాడు. కాని బ్రాహ్మణులు శవ ఇంట్లో భోజనం చెయ్యరు కాబట్టి తాను బయటపడితే అన్నదానం వృధా అవుతుందని మౌనంగా ఉండి అన్నదానాన్ని జరిపించాడు. ఇక అన్నదానం అయిపోయాక అందరూ వెళ్లిపోయాక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చుట్టూ చేరారు. అదృష్టం కొద్దీ శివుడు పార్వతీదేవి కూడా ఆ ఇంటి బయటగా వెళ్తున్నారు. ఆ రోద విని పార్వతి యొక్క మనసు కరిగిపోయింది. ఆమె శివుడితో ఇలా పలుకుతుంది: స్వామి, యముణ్ణి ఆ బాలుడి ప్రాణాలు తిరిగి ఇవ్వమని అడగండి. యముడు ఎప్పుడూ మీ ఆజ్ఞపైనే నడుస్తాడు కదా. దయచేసి ఆ బాలుణ్ణి రక్షించండి. మీరు సమస్త ప్రాణులకు రక్షకుడు అని పార్వతీదేవి వేడుకుంది. పార్వతీదేవి మాటలు విన్న శివుడు తన కుటుంబానికి తన పట్ల ఉన్న భక్తి కారణంగా ఆ బాలుణ్ణి బతికించడానికి అంగీకరిస్తాడు. అలా మహాశివుడు పవిత్ర గంగా నదిలో ప్రవహించే నీటిని చేతిలోకి తీసుకుని మృతదేహంపై చల్లుతాడు. అలా గంగానది యొక్క నీళ్లు చల్లగానే ఆ బాలుడు నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చుంటాడు. దీంతో మేనమామ ఎంతో సంతోషిస్తాడు. ఇక ధనికుని కుమారుడు ఆధ్యాత్మిక విద్య ముగిశాక ఇంటికి తిరుగు ప్రయాణం కడతాడు. అలా మేనమామ మేనల్లు కలిసి తిరుగు ప్రయాణంలో మళ్లీ ఆగిన దగ్గరల్లా అన్నదానాలు, వస్త్రదానాలు, యాగాలు చేస్తారు. అలా వారు అబ్బాయి వివాహం చేసుకున్న నగరానికి చేరుకుంటారు. ఇక ఆ దేశపు రాజు యువరాణి వెంటనే ఆ బాలుణ్ణి గుర్తిస్తారు. ఇక రాజు ఆ బాలుణ్ణి తన రాజ్యానికి తీసుకుపోయి ఒక శుభదినాన తన కుమార్తెను అతని వెంట పంపిస్తాడు. ఎంతో ధనాన్ని కూడా ఇస్తాడు. ఇక వ్యాపారి కుమారుడు తన వధువుతో సహా తన నగరానికి చేరుకుంటాడు. కొడుకు చనిపోతే ఆత్మహత్య చేసుకోవాలని
భవనంపైకి ఎక్కుతారు వ్యాపారి దంపతులు. తర్వాత తల్లిదండ్రులు జరిగిందంతా తన కుమారుడి ద్వారా తెలుసుకుని తన కుమారుణ్ణి బతికించినందుకు మహాశివుణ్ణి పరిపరి విధాలా స్తుతిస్తారు. ఇక అదే రోజు రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కల్లో కనిపించి ఇలా పలుకుతాడు: సోమవారం నాడు నీవు చేసిన వ్రతానికి ఫలితమే ఇది. అందుకే నీ కుమారుణ్ణి నిండు నూరేళ్లు బతికేలా వరాన్ని ప్రసాదించాను అని పలుకుతాడు మహాశివుడు. దీంతో వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు. అలా వారు కలకాలం ఆనందంగా జీవిస్తారు. ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను ఎవరైతే ఈ రోజు వింటారో, లేక చదువుతారో, లేక చెప్తారో, లేక వినిపిస్తారో వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక వారింట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మహాశివుడి విశేషతను తెలిపే మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. ఆ పేద దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వారి కుటుంబం జరుగుబాటు కూడా చాలా దుర్భరంగా ఉండడం వల్ల పెద్దవాళ్లైన 2 కుమార్తెలు అడవికి వెళ్లి కట్టెలు ఏరుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉండేవారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ అక్కా చెల్లెళ్ళు పుల్లలు ఏరుకుని గ్రామానికి వస్తూ ఉండగా పొలిమేరలోని ఒక ఇంట్లో ఏదో పూజ చేయడం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడకు వెళ్తారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమం చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలిద్దరూ పూజ గురించి, చేసే విధానం గురించి ఇంటి యజమాన్ని అడిగి తెలుసుకుంటారు. ఇక ప్రసాదం తీసుకుని ఇంటికి వెళుతున్న వాళ్లకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలుగుతుంది. ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు, మర్రిపళ్ళు, పత్రి పోగు చేసుకుని వచ్చి నువ్వే మా దేవుడివి అని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసి, స్వామి ఇవే తమలపాకులు, ఇవే వక్కలు, ఇవే పళ్ళు అని మర్రి ఆకులను, మర్రి పళ్లను, మర్రి ఊడలను పెడతారు. ఇవే తోరాలు అనుకోమని మర్రి ఊడలను స్వామి ముందు పెట్టి భక్తితో పూజ చేస్తారు ఆ అక్కా చెల్లెళ్ళు. తరువాత వారు ఇంటికి బయలుదేరుతూ తమ తమ గంపలను నెత్తిన ఎత్తుకోబోగా వాటిలోని పుల్లలన్నీ బంగారు పుల్లలుగా మారిపోతాయి. వారు ఆనందంతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్తారు. ఆ పుల్లలు అమ్ముకుని శ్రీమంతులు అయిపోతారు. సిరి సంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పు నుంచి ఒక మహారాజు వచ్చి, పెద్దామెను పడమర నుంచి ఒక మహారాజు వచ్చి చిన్నామెను వివాహం చేసుకుంటారు. ఆ అక్కా చెల్లెలిద్దరూ వారి వారి రాజ్యాలకు వెళుతూ భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ నోము నోచుకోమని చెప్పి వెళ్తారు. వారిద్దరూ ఆ ప్రకారం తమ రాజ్యాలలో నోము నోచుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇక కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. ఇక తల్లి కార్తీక నోమును భారీగా చెయ్యాలని సంకల్పం చేసుకుంటుంది. ఇక పాత తోరాలు తీసి పెరట్లో కాకరపాదు మీద విసిరేస్తుంది. వాటి స్థానంలో బంగారు తోరణాలు చేస్తుంది. నవకాయ పిండి వంటలతో గారెలు, బూరెలు, వీటితో భోజనాలు ఏర్పాటు చేస్తుంది. ఇక గ్రామస్తులంతా తల్లి కొడుకులను ఎంతగానో ప్రశంసిస్తారు. ఇక తోరాన్ని ఎప్పుడైతే ఆమె కాకర పాదు మీద విసిరేసిందో అప్పట్నుంచి ఆ మహాశివుడి కరుణ మందగిస్తుంది. ఏడాదికేడాదికి వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపరిస్తుంది. తినడానికి తిండిలేని దుస్థితి కలుగుతుంది. ఏ పని చెయ్యాలన్నా జరగకపోగా కష్టాలు ఎదురవుతాయి. ఆ తోరం ఎప్పుడైతే కాకర పాదు మీద విసిరేసిందో ఆ కాకరకాయల్లో బంగారం నిండుకుంటుంది. కాని ఇంట్లో వారు అది గ్రహించరు. ఒకసారి తల్లి పెరట్లో ఇరగకాసిన కాకర పాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుకు ఇచ్చి అంగడికి వెళ్లి చారెడు నూకలు, పప్పు, ఉప్పు తీసుకురమ్మని పంపిస్తుంది. కొడుకు అవి తీసుకువెళ్లి షావుకారి అంగడి ముందు నిల్చుంటాడు. ఎంతసేపటికి ఆ షావుకారు కొడుకుని చూడడు. తరువాత షావుకారు అతన్ని చూసి ఏమిటి తీసుకొచ్చావు అని ప్రశ్నిస్తాడు. దానికి కొడుకు ఇలా పలుకుతాడు,
అయ్యా, ఈ కాకరకాయలు తీసుకుని బియ్యం ఇప్పించండి. మీ పేరు చెప్పుకుని ఈ పూటకు ఇంత గంజి తాగుతాము అని పలుకుతాడు. దానికి షావుకారు ఇలా అంటాడు, అలానా, మీకు దారపోయడానికి మాకు ఊరికే వచ్చినా సిరి సంపదలు ఏమీ లేవు, వెళ్ళిపో అని కసురుకుంటాడు. కాని ఆ బాలుడు బతిమాలడగాని ఇక ఇతను వదిలేలా లేడు అని దోసెడు బియ్యం పప్పు ఇప్పించి పంపిస్తాడు షావుకారు. ఆ పూటకు వారు ఆకలి తీర్చుకుని మరుసటి రోజు మరికొన్ని కాయలు కోసి మరో అంగడికి వెళ్లి అమ్ముకుని రమ్మని పంపిస్తుంది తల్లి. దాంతో కొడుకు ఆ కాకరకాయలు పట్టుకుని అంగడి వీధికి వెళ్తున్నప్పుడు షావుకారు అతన్ని ఆపి, ఏమి కావాలంటే అవి ఇస్తాను, రోజూ కాకరకాయలను నాకే ఇవ్వాలని చెప్పి బియ్యం ఇచ్చి పంపిస్తాడు. ఆ షావుకారుకు ఎందుకు అలా దయ కలిగింది అంటే, ముందు రోజు తాను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తం వాటిని కొయ్యగాని వాటిల్లో నుండి బంగారు ముద్దలు రాలిపడతాయి. ఆ కాకరకాయలు మరెవరికీ దక్కకూడదని ఆ షావుకారు ఎంత ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. అలా రోజూ కుర్రవాడి దగ్గర కాకరకాయలు కొంటూ ఉండేవాడు షావుకారు. ఇలా ఉండగా కొన్ని రోజులకు ఆ చెట్టుకున్న కాకరకాయలు అయిపోయాయి. ఆ షావుకారు చిల్లిగవ్వ కూడా ఇవ్వడం మానేశాడు. ఇక చేసేది లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి తూర్పున ఉన్న పెద్ద అక్క దగ్గరకు పంపుతుంది. మన కష్టసుఖాలు ఆమెకు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమంటుంది. దాంతో కొడుకు అక్కగారింటికి చేరుకుని నౌకర్లు లోపలికి వెళ్లనివ్వకపోతే అక్కడే ఉండగా తల ఆరబోసుకోవడానికి మేడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముణ్ణి చూసి లోపలికి తీసుకువెళ్తుంది. అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ తెలియజేస్తాడు తమ్ముడు. దాంతో అక్కగారు ఒక గుమ్మడికాయను తొలిపించి అందులో వరహాలు పోసి తమ్ముడి చేతికి ఇచ్చి దానిని అమ్మకు ఇవ్వవలసిందిగా చెప్పి పంపుతుంది. అలా తిరిగి వస్తూ తమ్ముడు అక్కగారి ఇచ్చిన సద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేల మీద పెట్టి చద్దన్నం తింటూ ఉంటాడు. అంతలో ఎక్కడ్నుంచో ఒక పెద్ద గద్దె వచ్చి ఆ గుమ్మడికాయను తన్నుకుపోతుంది. చేసేది లేక ఒత్తి చేతులతో ఇంటికి వెళ్లడం ఇష్టం లేక పడమర ఉన్న చిన్న అక్కగారి ఇంటికి వద్దకు వెళ్తాడు తమ్ముడు. అక్కడ చిన్నక్క నౌకరి వాళ్ళ వల్ల తమ్ముడి రాక గురించి విని బయటకు వచ్చి తమ్ముణ్ణి లోపలికి తీసుకువెళ్తుంది. కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటుంది. వెంటనే ఆమె ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దాన్ని ఎక్కడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళమని చెప్పి పంపుతుంది. ఆ అక్క ఏమీ ఇవ్వలేదు, ఈ అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరతాడు కొడుకు. ఎండ తీవ్రతకు అతనికి బాగా దాహం వేస్తుంది. వెంటనే అతను కొంచెం మొహం కడుక్కుని మంచినీళ్లు తాగాలని నిర్ణయించుకుంటాడు. అక్కగారు ఆ చెప్పుల జతను ఎక్కడా విడవద్దని చెప్పడం వల్ల చెప్పులతోనే చెరువులోకి దిగుతాడు అతను. కాని ఆ బురదలో చెప్పులు కూరుకుపోయి ఎంత వెతికినా దొరకవు. ఈ సంగతంతా చెప్పి పెద్దక్కగారిని సహాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్తాడు తమ్ముడు. అది కార్తీక మాసం అవడం వల్ల నోము నోచుకుంటూ ఉంటుంది పెద్దక్కగారు. తమ్ముడు ఇంటికి రాగానే తమ్ముడు జరిగిందంతా చెప్పగానే ఆ నోమును కూడా అతని చేత నోయిస్తుంది. ఆడంబరం కాదు ముఖ్యం, భక్తే ముఖ్యమని చెప్పి ఇంటికి వెళ్లి తన తల్లిని కూడా నోము నోయించేలా చెయ్యమని తమ్ముడుకు చెప్పి కొంత ధనాన్ని ఇచ్చి పంపుతుంది. అలా తమ్ముడు నోము తన పెద్దక్కగారి ఇంట్లో నోచుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గుమ్మడికాయ పండు అలాగే తాను ఇంతకు ముందు విడిచిపెట్టిన చెప్పులు కూడా కనిపిస్తాయి. వెంటనే అతను ఎంతో సంతోషంతో ఆ రెండిటినీ తీసుకుని తన ఇంటికి చేరుకుని తల్లికి జరిగిందంతా చెప్పి భక్తి శ్రద్ధలతో నోమును నోచుకునేలా చేస్తాడు. వెంటనే వారు చెప్పుల జతలో ఉన్న బంగారు నాణాలు చూస్తారు. అలాగే గుమ్మడికాయలో ఉన్న నాణాలు కూడా చూస్తారు. అలా వారు క్రమంగా తిరిగి ఊపందుకుని తిరిగి పూర్వ వైభవంతో జీవిస్తారు. చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్యాభర్త, ఇద్దరు కొడుకులు ఎంతగా శ్రమపడి ఒళ్ళు విరుచుకున్నా కడుపు నిండా తిండి ఉండేది కాదు. అలాగే బట్టలు కూడా లేక చిరిగినవి తొడుక్కుంటూ కాలం గడుపుతూ ఉండేవారు. ఇక వారి పెద్ద కొడుకు, చీ, ఈ బతుకు బతికేనా,
ఈ విధంగా ఉండే కన్నా తిరిగి అడుక్కోవడం మేలు అనుకుంటూ తెల్లవారుతుండగా బయలుదేరి చీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు. ఆ భవనం ముందు మెట్ల దగ్గర నిలబడి ఉన్న రాజు అతన్ని చూసి ఇలా పలికాడు. ఎవరు నీవు? ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా పలికాడు. మహారాజా, ఒక చోటనే లేదు, ఎక్కడ పొట్టగడిస్తే అక్కడికే నా ప్రయాణమని సమాధానం చెప్పాడు. దానితో రాజు ఇలా అన్నాడు. అయితే నీకు పని కావాలన్నమాట. నా 7 గుర్రాలను కాస్తావా? నీకు వేరే జీతం ఇవ్వను. రోజంతా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నది, ఏం తాగుతున్నది నాకు చెప్పాలి. నిజం చెప్పావంటే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, అబద్ధం ఆడావంటే చావగొట్టి పంపిస్తాను అని రాజు అన్నాడు. ఇక పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత పెద్ద పని కాదు అనుకుని అప్పటికప్పుడే రాజుగారికి అల్లుడు అయిపోయినట్లుగా ఆనందపడ్డాడు. ఇక రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, మీ గుర్రాలను కాయడానికి నన్ను పెట్టుకోండి అని చెప్పాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగా గుర్రపు సాలకు వెళ్లాడు పేదవాడి పెద్ద కొడుకు. ఆ గుర్రాలు తెల్లగా అందంగా ఉన్నాయి. అక్కడ 7 గుర్రాలను వదిలిపెట్టగాని అవి బయటకు వస్తూనే శరవేగంతో బెడ్లకేసి పరిగెత్తసాగాయి. పేదవాడి పెద్ద కొడుకు సత్తువ కొద్దీ వాటి వెనుక పరిగెత్తసాగాడు. గుర్రాలు ఎక్కడా ఆగకుండా కొండల పక్కగా పరిగెత్తసాగాయి. పోయిన కొద్దీ వాటి వేగం పెరుగుతుందే కాని ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా బోరెడంతా పచ్చగడ్డి ఉన్నా కూడా అవి మేయడానికి ఆగట్లేదు. కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు. అతని శరీరమంతా చెమటతో తడిసిపోయింది. ఆయాసం వచ్చింది. కాళ్ళు తడబడుతున్నాయి. కొండ కింద ఒక గుడిసెలో కూర్చుని రాట్నం తిప్పుతున్న ఒక వృద్ధురాలు ఇలా పలికింది. రాబాబూ, ఇలా రా, నీ చెమట తుడుస్తాను అని ప్రేమగా ఆహ్వానించింది. అతను ఆశ్చర్యపడుతూ వృద్ధురాలకేసి చూసి గుర్రాల కోసం చూసే లోపుగా అవి ఎటో వెళ్లిపోయాయి. ఇక వాటిని అందుకునే ఆశలేదని నిశ్చయించుకుని పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోకి ప్రవేశించాడు. అప్పుడు వృద్ధురాలు అతని ఒంటిమీద చెమటంతా తుడిచి కాస్త గాలి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది. కాస్త విశ్రాంతి పొందిన తర్వాత అతను లేచి నిలబడి, ఇక మా ఇంటికి పోతాను. రాజుగారి దగ్గరకు వెళ్లడం వృధా. వెళ్తే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి, ఏం తాగాయి అని నన్ను అడుగుతారు. చెప్పలేకపోతే చావగొట్టి పంపిస్తారు. ఇంతోటి దానికి అక్కడకు వెళ్లడం దేనికి అని పలికాడు. ఆ మాటలకు వృద్ధురాలు, ఈ మాత్రానికే భయపడతావేంటి బాబూ? ఎక్కడైనా గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి. రాజుగారితో ఆ మాటే చెప్పు అని సలహా ఇచ్చింది వృద్ధురాలు. ఇక సాయంకాలం అయ్యాక గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోనే ఉండి వాటి వెనకాలే రాజభవనానికి చేరుకున్నాడు. వారిని చూస్తూనే రాజు ఇలా పలికాడు. గుర్రాలను జాగ్రత్తగా కాచావా? అవి ఏం తిన్నాయి, ఏం తాగాయి అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా చెప్పాడు. మహారాజా, గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగాయని చెప్పాడు. ఇక రాజు వాడిని పట్టుకుని చావబాది కొట్టి పంపించండి అని కోపంగా భటులను ఆజ్ఞాపించాడు. వృద్ధురాలి సలహా విన్నందుకు ఉళ్లంతా ఊనం చేయించుకుని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి చేరుకున్నాడు. ఇక పెద్ద కొడుకు తిరిగి రాగాని చిన్న కొడుకు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు. అతను కూడా ఒక రోజంతా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు. రాజు తన గుర్రాలు కాయమని అవి ఏం తిన్నాయో ఏం తాగాయో చెప్పమని నిజం చెప్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని, అబద్ధం చెప్తే చావగొట్టి పంపిస్తానని చెప్పాడు. అందుకు పేదవాడి చిన్న కొడుకు కూడా సిద్ధపడ్డాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగాని గుర్రాలను వదిలారు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడు వాటికంటే ముందే పరిగెత్తుతూ రండి, నాతో కలిసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు కొండ ప్రాంతానికి చేరేసరికి చిన్నవాడు పరిగెత్తుతూనే ఉన్నాడు.
అతనికి పరిగెత్తడం వల్ల చెమటలు కారుతున్నాయి. కాని పరుగు మాత్రం మానలేదు. ఇంతలో గుడిసెలో ఉన్న వృద్ధురాలు, రా బాబూ రా, చెమట తుడుస్తాను అని ఆహ్వానించింది. దానికి చిన్నవాడు, నేను నీకు చిక్కితేనే కదా అని అంటూ గుర్రాలతో సమానంగా పరిగెత్తసాగాడు. కాని గుర్రాలు ఇక అతన్ని దాటిపోయేటట్లు కనిపించాయి. దీంతో చిన్నవాడు అన్నిటికన్నా వెనుక ఉన్న గుర్రం జూలు పట్టుకుని ఎగురుతూ దానిమీద కూర్చుని ఉన్నాడు. ఆ గుర్రాలు చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్దకు వెళ్లి నిల్చున్నాయి. అదే వాటి గమ్యస్థానమని గ్రహించిన చిన్నవాడు తాను ఎక్కిన గుర్రం నుండి కిందకు దిగి ఆలయ ప్రాంగణం వైపు నడిచాడు. గుర్రాలు ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. ఆ యువకుల్లో ఒకడు పేదవారి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు. మేము 7 రాజుగారి కొడుకులం. మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెల్నే. దారిలో నిన్ను పిలిచిన ముసలిది మంత్రగత్తె. తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మాయ చేసింది. దాని మంత్రం ఈ ఆలయ ఆవరణలో అస్సలు పనిచేయదు. అందుచేత పగలు సాధ్యమైనంతసేపు మనుషులుగా ఉంటాం. మనుషులు తినే తిండే తింటాం. మనుషులు తాగే పానీయాలే తాగుతాం. మేమేమి తింటామో ఏమి తాగుతామో నువ్వే చూస్తావు కనుక ఆ సంగతి మా నాన్నకు చెప్పు. అలా చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకిచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత నీ వల్ల మాకు ఒక ఉపకారం కావాలి. ఈ గుడి గర్భగుడిలో ఒక కత్తి ఉంది. అది మంత్రపూరితమైన కత్తి. నీవు దాన్ని తీసుకుని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గురుపుశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికేయి. దాంతో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఈ మాటలు చెప్పి పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపించాడు. చిన్నవాడు దానిని 2 చేతులా పట్టుకుని తేలికగా ఎత్తలేకపోయాడు. అది చాలా బరువుగా ఉంది. ఇక రాజుగారి పెద్ద కొడుకు పేదవాడి చిన్న కొడుకుతో ఇలా పలికాడు. గర్భగుడిలో ఒక గంట ఉంది. అందులో ఉంది మంత్రజలం. దాన్ని 3 గుక్కలు తాగమని రాజకుమారుడు పలికాడు. ఇక పేదవాడి చిన్న కొడుకు ఆ నీటిని 3 చుక్కలు తాగి ఒక చేత్తోని కత్తిని పట్టుకుని తేలికగా ఎత్తగలిగాడు. తరువాత రాజకుమారులు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు. వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్కన ఉన్నాయి. రాజకుమారులతో పాటు పేదవాడి చిన్న కొడుకు కూడా భోజనం చేశాడు. సూర్యాస్తమయం కాబోయేదాకా వారంతా గుడిలో విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరారు. గుడి దాటి బయటకు రాగానే రాజకుమారులు యథాప్రకారం గుర్రాలుగా మారిపోయారు. పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రం పైన ఎక్కాడు. అతను గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ అతన్ని బెదిరించింది. ఇక పేదవాడి చిన్న కొడుకు రాజుగారి భవనం చేరుకోగానే రాజు ఇలా అన్నాడు. గుర్రాలను సరిగ్గా కాచావా అని అడిగాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు, మహారాజా కాచాను. కాస్తాను అన్నప్పుడు కాయకుండా ఉంటానా అన్నాడు. అయితే ఏం తిన్నాయి ఏం తాగాయి అని రాజు ప్రశ్నించాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు మనుషులు తినే తిండే తిన్నాయి, మంత్రజలం తాగాయి అని సమాధానం చెప్పాడు. దాంతో రాజు సంతోషించి, ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేడు కదా, నేను అన్న ప్రకారం నా కూతుర్నిచ్చి నిన్ను అల్లుణ్ణి చేసుకుంటాను అని రాజు అన్నాడు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక పేదవాడి చిన్న కొడుకు కత్తి తీసుకుని గుర్రపు శాలలోకి వెళ్లాడు. కాని గుర్రాల మెడలు నరకాలంటే అతనికి చేతులు రాలేదు. చివరకు సాహసించి ఒక గుర్రం మెడ నరికేశాడు. వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. ఆ తరువాత అతను ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు. దీంతో 7 రాజకుమారులు మంత్ర విముక్తిని పొందారు. తన కొడుకులు తిరిగి పుట్టినట్లుగా రాజు చాలా సంతోషించాడు.
రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నల్ని చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమెకు పేదవాడి చిన్న కొడుకుకు పెళ్లి నిశ్చయించారు. చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచాడు. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. అటు తర్వాత అందరూ కూడా ఎంతో సుఖంగా జీవించారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ లక్ష్మీనారాయణల శివపార్వతుల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది.